నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల, హెల్పర్లకు 1,00,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బాలసముద్రంలోని ఏకశిలా పార్క్ వద్ద 3వ రోజు నిరవధిక నిరసన దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల రమేష్ మాట్లాడారు. అంగన్వాడీ ఉద్యోగులకు నష్టపరిచే జీవో నెంబర్ 10ని రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. హన్మకొండలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కని కలిస్తే ఫైల్ ప్రాసెస్లో ఉందని చెప్పడాన్ని నిరసించారు. 2 నెలల నుండి ఇదే మాట చెబుతున్నారు అని, ఇది సరైన కాదని తక్షణమే కొత్త జీవో విడుదల చేయాలి అని రమేష్ డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. నిరాహార దీక్షలో అంగన్వాడీ యూనియన్ నాయకులు పి మీనా, పి రజిత, జె మమత, ఆర్ సరోజ, ఎం మణెమ్మ, పి సుగుణ, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షలు, టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు 1,00,000 రూపాయలు, హెల్పర్లకు 1,00,000 రూపాయలు, జీవో నెంబర్ 10ని, జీవో నెంబర్ 10ని, జీవో నెంబర్ 10ని. అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత, అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. సిఐటియు, సిఐటియు, సిఐటియు. తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో 3 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షలు, హెల్పర్కి 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట తప్పేసి ఇప్పుడు టీచర్కి 1,00,000 రూపాయలు, హెల్పర్కి 50,000 మాత్రమే ఇస్తూ జీవోని తీశారు. దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 45 సంవత్సరాలుగా ఐసిడిఎస్లో అదేవిధంగా పిల్లల కోసము, బాలింతల కోసము, ప్రజల కోసము అనేక సేవలు చేసినటువంటి అంగన్వాడీ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి చాలా నిరంకుశంగా, మొండిగా ఉన్నది. దీన్ని సిఐటిగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. గత 2 నెలల క్రితం ఐసిడిఎస్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారిని కలిసిన సందర్భంగా వారు 2 లక్షల రూపాయలు, అదేవిధంగా టీచర్కి 1,00,000 రూపాయలు, హెల్పర్కి ఇస్తాము, సంతకం పెట్టినామని చెప్పేసి 2 నెలలుగా కాలయాపన చేస్తూ ఉన్నారు. తక్షణమే ఏదైతే మంత్రి గారు చెప్పినటువంటి దాన్ని జీవో విడుదల చేసి ఈరోజు వారిని ఆదుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.